హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వడలు. అప్పటికప్పుడు వడలు తినాలి అనిపిస్తే ఇవి చేసేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మనం పిండి రుబ్బే పని లేకుండా, పప్పు నానబెట్టే పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవి ఎలా చేయాలనే మనం ఇప్పుడు చూసేద్దామండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. గిన్నె కానీ ప్లేట్ కానీ ఏదైనా తీసుకోండి. ఇందులోకి ఒక 2 కప్పుల వరకు అటుకులు వేసుకోవాలి. అటుకులతో చేస్తామన్నమాట ఈ వడలు. చాలా టేస్టీగా ఉంటాయి. శుభ్రంగా 2 సార్లు ఒకసారైనా కడిగేసుకోవాలి వాటర్ వేసేసి. ఇలా ఒకసారి కడిగేసి తీసేసుకోండి, వాటర్ తీసేసేయాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ కానీ 1/4 కప్పు కానీ వాటర్ వేసేసుకొని ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ మూత పెట్టేసి నాననివ్వాలి అటుకులను. ఇప్పుడు చూద్దామండి, ఒక 15 నిమిషాల తర్వాత చూస్తున్నాము. బాగా నానిపోయింది. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ గట్టిగా పిసుకోవాలన్నమాట అటుకులను. ఎంత బాగా మనం ఇలా పిసికేసి మనకు వడలు అంత బాగా వస్తాయి, స్మూత్గా వస్తాయి అన్నమాట. ఇలా బాగా నలిపిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం 1 గుప్పెడు వరకు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు కొత్తిమీర లేకపోతే. ఇవన్నీ వేసాక మరొకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయలను, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు పెరుగుని తీసుకోండి. ఫ్రెష్ పెరుగు కాకుండా కొంచెం పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. ఇందులోకి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి. ఇది కూడా మరొకసారి కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు వాటర్ కావాలి అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి, లేదంటే సరిపోతే ఊరుకోండి. కలిపినాక చూద్దాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను నేను. కొంచెం ఈ పిండి కొంచెం గట్టిగానే ఉండాలి, మరి లూజ్గా ఉండద్దు, గట్టిగానే ఉండాలి. ఇప్పుడే మనం సాల్ట్ కూడా వేసేసుకుందాము. అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ ఎంత పడుతుందో అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను నేను. బియ్యం పిండి ఇవన్నీ వేసాం కదా, అందుకోసం లాస్ట్కి వేసుకుంటే మనకు అర్థమవుతుంది ఎంత వేయిందనేది. ఇప్పుడు వేసుకుందాము. 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇది కూడా ఒకసారి కలిపేసేసుకుందాము మొత్తం. ఇలా బాగా కలిసినాక ఒకసారి పిండిని చూసుకోండి, వడల్లాగా వస్తున్నాయో లేదో. ఇలా బాల్ లాగా చేసుకొని అరచేతిలో వేసేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఒత్తుకొని చూడండి. ఇలా చేసుకోవాలన్నమాట. హోల్ పెట్టేసుకోండి, వెనకాల ముందర హోల్ పెట్టేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవడమే. ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఒక 5-6 రెడీ చేసి పెట్టుకుందాం. ఇలాగే మధ్య మధ్యలో చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటే మనకు పిండి అనేది అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఇలా క్రాక్స్ లాగా వస్తే ఇలా ఒత్తేసుకోండి. ఇలా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేడెక్కనివ్వాలి కొద్దిగా. ఆయిల్ అయితే వేడెక్కిందండి, ఒక్కొక్కటి వేసేసుకుందాము. మీరు పెట్టిన కడాయిని బట్టి మీరు వేసేసుకోండి.
వేసిన వెంటనే కాకుండా ఒక 5 నిమిషాల తర్వాత తిరిగేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత కానీ తిరిగేసేసుకోవాలి వీటిని. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యండి. ఇప్పుడు తీసేసుకుందాము. రెడీ అయిపోయాయి. ఇప్పుడు మిగతావి కూడా వేసేసుకుందాం. అలాగే ఇవి కూడా రెడీ అయిపోయాయండి. తీసేసుకుందాము. రెడీ అయిపోయాయండి. ఇదండి ఇవాళ మన వడలు రెసిపీ. చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటాయి. పిండి రుబ్బే పని లేకుండా, పప్పు నానబెట్టకుండా చేసుకోవడానికి అయితే ఇవి చాలా సూపర్గా ఉంటాయి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అరే వీడియోతో మేము ముందుంటాను.